వృక్షో రక్షితి రక్షితః. పచ్చని చెట్లు, పచ్చని చెట్లు పేరిట నిర్దాక్షిణంగా చెట్లను నరకద్దు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ఆప్యాయతలకు ప్రతీకగా నిలిచే పవిత్ర పండుగ రక్షాబంధన్. దేశవ్యాప్తంగా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ పర్వదినాన అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టి జీవితాంతం రక్షణగా ఉంటామని వాగ్దానం చేసుకుంటారు. అయితే కేవలం మనుషుల మధ్య కాకుండా మనకు ప్రాణవాయువును అందిస్తున్న చెట్లతో కూడా అలాంటి బంధమే ఉండాలని నిరూపిస్తున్నారు కొందరు ప్రకృతి ప్రేమికులు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా వారు చేపట్టిన వినూత్న కార్యక్రమం ఇప్పుడు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రకృతి లేకపోతే మనుగడ సాధ్యం కాదనే సత్యాన్ని మనం నిత్యం మర్చిపోతున్న తరుణంలో చెట్లను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రకృతి ప్రేమికుడు గుండేటి యోగేశ్వర్ అద్భుతమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. చెట్లు, వన్యప్రాణులపై ఉన్న మక్కువతో ప్రకృతి మిత్ర అనే సంఘాన్ని ఏర్పాటు చేసిన ఆయన జీవ వైవిధ్యం కోసం నిత్యం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని స్థానిక రాముని చెరువు పార్కు వద్ద వృక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ రాఖీలతో వాతావరణం కలుషితం కాకుండా పూర్తిగా సహజ సిద్ధంగా లభించే డ్రై ఫ్రూట్స్ వ్యర్థాలతో ప్రత్యేకంగా రాఖీలను తయారు చేయించారు. అటవీశాఖ సిబ్బంది తోటి ప్రకృతి ప్రేమికులతో కలిసి ఈ సహజ సిద్ధమైన రాఖీలను చెట్లకు కట్టి వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ప్రకృతి మిత్ర తెలంగాణ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంగా వృక్షరక్షబంధన్ అనేటువంటి పండుగను పురస్కరించుకొని చెట్లకు రాఖీలు కడదాం, చెట్లను గౌరవిద్దాం, ఏపుగా పెరిగినటువంటి చెట్లను మన అమ్మానాన్నలుగా, మన తోబుట్టువులుగా, స్నేహితులుగా భావించేటువంటి ఒక భావజాలాన్ని భారత రాజ్యాంగం 51/AB ప్రకారము, 1972 వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారము, 2002 బయోడైవర్సిటీ యాక్ట్ ప్రకారము అండ్ వాల్టా చట్టం ప్రకారము ప్రతి మనిషి తప్పనిసరిగా సహజవనం కాపాడుకోవాలి, అడవులను కాపాడుకోవాలి, చెట్లను రక్షించి వాటి యొక్క ఫలాలను పొంది భావితరాలకు అందించేటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. మరి ఆ దిశగా ఇవాళ మంచిర్యాల నగరంలోని ఒక ప్రాచీనమైనటువంటి ఒక చరిత్రాత్మకమైన రాముని చెరువు యొక్క కట్టపైన ఉన్నటువంటి ఒక ఏపుగా సుమారు 80-90 సంవత్సరాల వయసున్నటువంటి చెట్ల కింద ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది. ఇక్కడ ప్రకృతి మిత్ర పదార్థాలతోటి అంటే గింజలు కానీ, ఆకులు కానీ, కాగితాలు కానీ, అట్టలు కానీ, దూది కానీ, అలాగే డ్రై ఫ్రూట్స్ యొక్క వేస్ట్ తోటి మా టీం మెంబర్స్ అందరూ చక్కగా వాళ్ళు రాఖీలు తయారు చేశారు. గత వారం రోజుల నుంచి ఆ రాఖీలు మేము వాళ్ళు ప్రదర్శించేసేసి ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రాఖీలను మానేసేసి ఇప్పుడు ఎల్లుండి జరిగినటువంటి రాఖీ పన్ను సందర్భంగా మనమందరం చక్కగా అది చిన్న రాఖీ అయినా పర్వాలేదు, ప్రేమగా కట్టేటువంటి ఒక ఆకు అయినా పర్వాలేదు, ఒక ఫ్రూట్ అయినా పర్వాలేదు, అది నేచర్లో కలిసిపోవాలి, గాలిలో నీటిలో కలిసిపోయేటువంటి పదార్థాలు తీసిన రాఖీలు ఉపయోగించాలని తెలియజేసుకుంటూ చెట్లతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే ప్రక్రియ. ఇప్పుడు ఈ చెట్లతో వృక్ష రక్షాబంధన్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెట్లని మన కుటుంబ సభ్యులుగా భావించి మనం వాటితో ప్రకృతితో మమేకం కావడం అనేది ముఖ్య ఉద్దేశం. వీళ్ళు చాలా అంటే మంచిగా ఓన్లీ గ్రీన్ వస్తువులు. ఒక 20 years బ్యాక్ మన దగ్గర ప్లాస్టిక్ అనేది చాలా తక్కువ యూజ్ ఉండే. ఈ 20 yearsలో ప్లాస్టిక్ని చాలా పెంచి గ్రీన్కు దూరం అవుతున్నాం. మనం తినే ప్లేట్ల నుంచి అన్ని ప్లాస్టిక్ వచ్చినాయి. అవి కొంచెం తగ్గించుకోవాలనేది మా డిపార్ట్మెంట్ తరపున నేను అందరినీ కోరుతున్నా. మనం అవి పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాం. ప్రకృతితో మమేకమైన వస్తువుల్ని వాడి తిరిగి మనం ఒక 20-25 సంవత్సరాల కింద ఎటువంటి జీవితాన్ని అయితే గడిపినామో అట్లాంటి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాం. చెట్లు మనకు ప్రాణవాయువుని ఇస్తూ జీవకోటిని కాపాడుతున్నప్పటికీ మనం వాటికిస్తున్న ప్రతిఫలం శూన్యం. యోగేశ్వర్ లాంటి నిస్వార్థ వ్యక్తులు చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి. రక్షాబంధన్ రోజున కేవలం తోబుట్టువులకే కాకుండా మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ప్రకృతి మాతకు కూడా రాఖీ కట్టి రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.